ఏంటి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? నువ్వేంటి వివేక్ని ఫాలో అవుతున్నావా? నేను ఎదవలకి ఆన్సర్ చెప్పను. కానీ నేను చెప్తాను. అవును, ప్రియాని లవ్ చేస్తున్నాను. నువ్వు ఆ ప్రియాని లవ్ చేయడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేను నీకంటే ముందు పుట్టిన నీ అక్కని. హ్మ్, అదొకప్పుడు. ఇప్పుడు నేను నీ ఆఫీసులో కొలీగ్ని, మర్చిపోయావేమో. ముందు ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. బ్రదర్కి వాల్యూ ఇవ్వడం కూడా నేర్చుకో. సరే, నువ్వు చెప్పినట్టు నేను ప్రియాని మర్చిపోతాను. నేను చెప్పినట్టు నువ్వు వివేక్ని మర్చిపోతావా? అదెలా కుదురుతుంది? వాడు చెప్పినట్టు వివేక్ని మర్చిపోవిన్ని, నీకు నేను ఉన్నా కదా. హ్మ్, ఒరేయ్, మూసుకొని ఇక్కడి నుంచి నువ్వు దొబ్బే. నాకు కొట్టే ఓపిక కూడా లేదు. నువ్వు అలా అంటే నేను సహించలేను విన్ని. అరే బావా, బాధపడకుండా నేను ఉన్నాను కదా. ఇదంతా కాదే. నేను ప్రియాని మర్చిపోతాను, నువ్వు వివేక్ని మర్చిపోతావా? ఈ డీల్ నీకు ఓకేనా? ఏంటి విన్ని ఆలోచిస్తున్నావు? వివేక్ అయితే మనోడికి ప్రాబ్లం కానీ నాలాంటి హ్యాండ్సమ్ అయితే వాడికి ప్రాబ్లమే లేదు. చెప్పు తెగుద్ది. అక్కర్లేదు, నేనే వెళ్తాను. డీల్ లేదు, ఏం లేదు. ముందు నా పెళ్ళవ్వని, తర్వాత నీ లవ్కి హెల్ప్ చేస్తా. ఆహా, నీ పెళ్ళి అయిపోతే నా పెళ్ళి అయిపోద్దా?